అసలు ఎందుకు ఇదంతా చేశారు? ఇలా చేస్తేనన్నా మదన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందేమోనని మదన్తో తన పెళ్లి జరగాలని ఇలా చేశాను. ఒక రకంగా సహస్రకి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో మదన్ పెళ్ళైపోతే ఏ గోల ఉండదని ఈ పని చేశాను. కానీ నాకు ఇలా చేయడం వల్ల బొరిగేది ఏముంది? మంచి ఉద్దేశంతో నువ్వు ఈ పని చేసావు అత్తయ్య. మరి లక్ష్మిని తీసుకెళ్ళి వీడేం చేశాడో తెలుసా? వీళ్ళకంతా తెలియకముందే ఏదో ఒకటి చెయ్యాలి. మేడం కొట్టకండి మేడం. నేను ఏం చెప్పాన్రా? నువ్వేం చేసావు? వాడు ఫేక్ హస్బెండ్ అని తెలుసు కదా, ఎందుకు వాడితో వెళ్ళిపోయావు? మీరంతా తన భర్త గురించి పదే పదే తనని ఫోర్స్ చేస్తూ ఉంటే ఈ పిచ్చిదేమీ చెప్పలేక తనతో వెళ్ళడానికి కూడా సిద్ధపడింది. అత్తయ్య, ఒకవేళ నేను సమయానికి వెళ్ళకపోయి ఉంటే తన జీవితం ఏమైపోయి ఉండేది? అసలు ఒక అమ్మాయి జీవితంతో నీకు ఎలా ఆడుకోవాలనిపించింది అత్తయ్య నీకు? వాడు అలాంటి నీచుడు అనుకోలేదు విహారీ. నేను తనకి మదన్తో పెళ్ళైతే మంచి జీవితం వస్తుందని ఆలోచించాను, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. లక్ష్మి, వాడి వల్ల నువ్వు ఇబ్బంది పడితే సారీ లక్ష్మి. నీ మంచి కోసమే ఇదంతా చేశాను.